కీర్తన 119వ కీర్తన. మరి ఈ 119వ కీర్తనలో నుండి అనేకమైన మంచి విషయాలు మనము నేర్చుకుంటున్నాం. మీకు ఏం చెప్తున్నానో గుర్తుంటుందా? ఈ 119వ కీర్తనలో అన్నీ కూడా మనకి ఎక్కువగా ఏం కనపడతాయి చెప్పండి? దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, శాసనములు, ఇవి ఎక్కువగా కనబడతాయి. సో వీటిని మనము ధ్యానిస్తే మనకు కలిగే మేలులేంటి? దేవుని వాక్యమును మనం చదివితే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మీకు చాలా చెప్పుకొచ్చాను ఇప్పటి వరకు. మరి మీకు గుర్తున్నాయో లేదో? ఇది 4వ వారం కదా, ఈ 119వ కీర్తన మనం చదువుకోవటం 4వ వారం. సో ఈ 119వ కీర్తనలో భక్తుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదివితే మనకు ఎలాంటి మేలులు కలుగుతాయని చెప్పుకొచ్చాడంటే, ఒకటి, యవనస్తులు తమ నడతను శుద్ధిపరచుకుంటారు. ఎవరైతే వాక్యం చదువుతారో ఆ యవనస్తులు. రెండవది, ఎవరైతే ఈ వాక్యం హృదయంలో ఉంచుకుంటారో వాళ్ళు పాపం చేయకుండా తమను తాము కాపాడుకుంటారని మనం చూసాం. అలాగే దేవుని వాక్యము చదివేవారు వ్యసనముల వలన నీరైపోయినప్పుడు వారి నడతను స్థిరపరచుకుంటారు. వ్యసనముల నుండి విడిపించబడి స్థిరపరచుకుంటారు. తర్వాత దేవుని వాక్యం అనేది మనుషుల్లో భయం కలిగిస్తుంది. ఈ లోకంలో మనుషులు ఎవరికీ భయపడరు. ఈ రోజుల్లో పోలీసులకు కూడా భయపడట్ల మనుషులు. దేవుని వాక్యానికి మాత్రమే ప్రజలు భయపడతారు. కాబట్టి దేవుని వాక్యం మనుషుల్లో భయం కలిగిస్తుంది. తర్వాత 50వ వచనం మనం చూస్తే, ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట, బాధల్లో మనకి నెమ్మది కలుగు చేస్తుంది అని మనము చదువుకున్నాం. తర్వాత 71వ వచనంలో చూస్తే, ఆయన కట్టడలు మనం నేర్చుకుంటే శ్రమ పొందకుండా ఉంటాం, మంచి మార్గంలో మనము నడుచుకునేవారుగా మనం ఉంటాం. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని మనం చూసాం. ఎన్నో వచనం అది? 99వ వచనము నుండి 98 నుండి, శత్రువులు మించిన జ్ఞానం, బోధకులు మించిన జ్ఞానం, అలాగే వృద్ధుల కంటే కూడా అధికమైన విశేషమైన జ్ఞానం దొరుకుతుందని మనం చూస్తున్నాం. సో లేఖనాలు ధ్యానించడం ద్వారా మనకు కలుగుతున్న మేలులు. తర్వాత ఈరోజు చదివినటువంటి వాక్యముల్లో 103వ వచనములు అంటాడు, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవుని వాక్యములంట, జిహ్వ అంటే నాలుక, జిహ్వ అంటే నాలుక. నా జిహ్వకు ఎలా ఉన్నాయంట? ఎంతో మధురంగా ఉన్నాయి అంటాడు. నా నాలుకకు ఎంతో మధురంగా ఉన్నాయి దేవుని వాక్యాలు అంటాడు. లోకంలో ఒక సామెత ఉంది, పుర్రికో బుద్ధి అంట, జిహ్వకో రుచి అంట. అందరి టేస్ట్లు ఒక రకంగా ఉండవు. నా టేస్ట్ వేరు, మీ టేస్ట్ వేరు. అర్థమవుతుందా? నేను తినేది మీరు తినకపోవచ్చు, మీరు తినేది నేను తినకపోవచ్చు. మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. అలా ఎందుకు? ఒక ఇంట్లో ఉండే భార్యాభర్తల రుచులే వేరుగా ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లల అభిరుచులే వేరుగా ఉంటాయి. కానీ దేవుని వాక్యం అనేది అందరికీ నచ్చేది, అందరికీ మధురమైంది, రుచికరమైంది. ఎవరికి నచ్చనిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే అది ఎలాంటిదయ్యా అంటే తేనె లాంటిదంట. తేనె ఇష్టపడని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు నాకు తెలిసి. 99.99 లేదా 100% అందరూ కూడా తేనెని ఇష్టపడతారు. తేనె నాకు వద్దు, బాగలేదు అన్నవాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. సో మీ రుచులు వేరు, నా రుచులు వేరు, లోకంలో ప్రజల రుచులు వేరైనప్పటికీ దేవుని వాక్యము అందరికీ రుచినిచ్చేది, మధురమైనది. దానిని విని జాగ్రత్తగా ధ్యానించే వాళ్ళకి చాలా మధురంగా ఉంటుంది. అంతేకాదు, తేనె ఎంత ఆరోగ్యమో మనిషికి, ప్రియులారా, వాక్యం అనేది అంత ఆరోగ్యం.
ఆరోగ్య సూత్రాలు చెప్పేవాళ్ళు ఉంటారు టీవీల్లో, ఏమండి, లేకపోతే సోషల్ మీడియాలో ఆరోగ్య సూత్రాలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే తేనె తినండి, తేనె తినండి, తాగండి, కొంచెం అన్నా తాగండి. తాగడం అంటే లీటర్లు తాగమని కాదు, నాకటం అంటారు కదండి. తినటం కాదు, త్రాగటం కాదు, తేనెని నాకటం. సో అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. అలాగే దేవుని వాక్యం కూడా అలాంటిదే, రుచికరమైంది. అంతేకాదు ప్రియులారా, మన ఆత్మలకు ఆరోగ్యాన్ని కలిగించేది దేవుని వాక్యం. ఎహెజ్కేలుతో దేవుడు అంటాడు, నరపుత్రుడా, నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని తినేసేయి అంటాడు. తిన్నాడంట. తినేసరికి నోటికేమో మధురంగా ఉంది, లోపల కడుపులోకి వెళ్ళేసరికి ఏమైంది, చేదైపోయిందంట. చదివి దేవుని వాక్యము తేనె వలె మధురంగా ఉందంటాడు ఎహెజ్కేలు భక్తుడు. నువ్వు ఎప్పుడైనా చదివావా? నీకు అలా అనిపించిందా? దేవుని వాక్యము మధురమైందని నీకు అనిపించిందా? అనిపిస్తే నువ్వు ఆత్మలో ఎదిగినటువంటి వ్యక్తివే. కాబట్టి ప్రియులారా, మధురమైందే కాదు, అది మన ఆత్మలకు ఏమిస్తుంది అంటే ఆహారం ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. కాబట్టి నువ్వు రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మళ్ళా 119వ కీర్తనలోనికి రండి. ఆ కింద వచనములో ఏమంటున్నాడు చూడండి. 104వ వచనం చదువుదాం. 103వ కీర్తనలోనేమో తేనె కంటే అది మధురమైంది అని మనం చూస్తున్నాం, తీపిగా ఉంటాయని దేవుని వాక్యాలు. 104వ వచనములో ఉంది, నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ అసహ్యములాయెను. ఏమైనాయమ్మా? చెప్పండి అందరు, ఏమైనాయి అంట? దేవుని వాక్యాన్ని మనం చదివితే మనకు వివేకం కలుగుతుందంట. తప్పు మార్గములన్నీ అసహ్యం అవుతాయంట. ఇంతకుముందు తప్పు మార్గములన్నీ మనకి ఇష్టమైనవి. సినిమా హాల్ మనకి ఇష్టమైంది ఇంతకుముందు, ఇప్పుడు అది అసహ్యం. దేవుని వాక్యాన్ని మనం చదివితే, వివేకం కలిగితే, జ్ఞానం అనేది వస్తే. ఇంతకుముందు సెల్ ఫోన్లో అపవిత్రమైనవి మీకు ఇష్టం, దేవుని వాక్యం చదివితే వివేకం కలుగుతుంది. ఇప్పుడు అవి చూడరు. అపవిత్రమైన పనులు చేయటం మీకు ఇష్టం ఇంతకుముందు, కానీ వాక్యం చదివితే వివేకం కలిగింది. ఇంకా మీరు చేయరవి. దేవుని వాక్యానికి ఉన్న పవర్ అలాంటిది. ఆమేన్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సో నువ్వు తప్పు మార్గములు అసహించుకోకపోతే నీకేం కలగలేదని అర్థం? వివేకం కలగలేదని అర్థం. అంతేగా? నువ్వు తప్పు మార్గములు అసహించుకోకపోతే నీకేం కలగలా? వివేకం అనేది రాలా. ఎందుకు రాలా వివేకం? నువ్వు వాక్యాన్ని చదవట్లా, ధ్యానించట్లా. అంతేగా? లింక్ అనమాట ఇది. అర్థమవుతుందా మీకు నేను చెప్పే భాష? మళ్ళీ చదవండి, వచ్చిన మళ్ళీ చదవండి. ఈ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. అది ఏ వివేకం కలిగింది? అరే ఇది తప్పు, ఇది రైటు, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచి, ఇది చెడు అనే వివేకం కలిగిందంట భక్తుడికి ఉపదేశాన్ని ధ్యానించడం వలన. సో వివేకం కలిగి ఏమైంది? తప్పు మార్గములన్నీ కూడా అసహ్యమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. చిన్న పిల్లోడు ఉన్నాడు, బొందుతాడు, ఆడికి జ్ఞానం లేదు. ఆ చిన్న పిల్లోడికి నిప్పు దగ్గరికి వెళ్తాడు, అది ప్రమాదం అని తెలీదు వాడికి, వివేకం ఇంకా రాలా. నీళ్ళ దగ్గరికి వెళ్తాడు, నీళ్ళలోకి వెళ్తే ప్రమాదం అని తెలీదు, ఎందుకని? వివేకం రాలా, ఇంకా జ్ఞానం రాలా. అక్కడ రోడ్డు మీద రోత ఉంటుంది, కంపు ఉంటుంది. కంపు దగ్గరికి వెళ్తాడు, తెలీదు, అక్కడికి వెళ్ళకూడదు, అది రోత అని తెలీదు. చిన్నపిల్లాడు, వివేకం రాలా. కానీ కొంచెం ఎదిగాడు, స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది, 6 years వచ్చినాయి. ప్రియులారా, ఇప్పుడు వివేకం వచ్చింది, నీళ్ళ దగ్గరికి వెళ్ళడు, అది ప్రమాదం అని. రోత ఉంటే పక్క నుండి వెళ్ళిపోతాడు తప్పించుకొని, ఎందుకని? వివేకం వచ్చింది. ట్రైన్ పట్టాల దగ్గరికి వెళ్ళడు, ఎందుకని? అది ప్రమాదం, ప్రాణానికే ప్రమాదం అని. వివేకం వచ్చింది కాబట్టి వెళ్ళడు.
సో ఈ రోజున మనకు ఆత్మీయంగా కూడా వివేకం అనేది ఎప్పుడు వస్తుందంటే వాక్యము చదివితే వివేకం వస్తుంది. అప్పుడు చెడు పనులు మనకు అసహ్యమవుతాయి అంట. వెళ్ళకూడని చోట్లకు వెళ్ళమంట, చేయకూడని పనులు చేయమంట, జాగ్రత్తగా ఉంటామంట, మనల్ని మనము కాపాడుకుంటాం అని వాక్యం చెప్తుంది. సో వివేకం వచ్చిందా రాలేదా అది ప్రశ్న. వివేకం అనేది వచ్చిందా రాలేదా అది క్వశ్చన్. వివేకం అనేది వస్తే తప్పు పనుల దగ్గరికి వెళ్ళవు అని బైబిల్ చెప్తుంది. తప్పు పనులు చేయవు. సో కాబట్టి ఈ వాక్యం అనేది మనకేం కలిగిస్తుంది? జ్ఞాన వివేకములు కలిగించేది దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. ఒకటి తేనె వంటిది, మధురమైంది. ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే ఎంత మధురంగా ఉంటుందో, ఒక్కొక్కరు చెప్పే వాక్యం వింటూ ఉంటే ఎంత తీగా ఉంటాయో ఆ మాటలు. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే ఎంత మధురమైన అనుభూతి కలుగుతుందో. కాబట్టి నువ్వు ధ్యానం చేయాలి, వినాలి, వివేకం తెచ్చుకోవాలి. ఏం అసహ్యం అవ్వాలి నీకు? తప్పు మార్గములన్నీ అసహ్యం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో దేవుని వాక్యం చదువుతూ కూడా తప్పు మార్గంలో వెళ్తున్నావంటే నీకు వివేకం లేదని అర్థం. వివేకం ఇంకా రాలేదంటే ఏంటి అంటే నువ్వు వాక్యం వినట్లేదు. వింటున్నట్టు ఉంటున్నావు కానీ వినట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యాన్ని మనము వినాలి. రాజుగారి దగ్గరికి వచ్చి 3 కోతి బొమ్మలు తీసుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. రాజా, మీ రాజ్యంలో ఎవడైనా సరే ఈ 3 కోతుల్లో ఏది తెలియగలదో చెప్పండి చూద్దాం. చెప్తే చెప్పలేకపోతే మీరు నాకు బహుమానం ఇవ్వాలి. చెప్తే ఈ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోతాను నేను, మీరు ఎవరైనా చెప్పగలుగుతాను. మహాజ్ఞానవంతులను పిలిచాడు రాజుగారు. 3 కోతులు ఒకేలాగున్నాయి. అవి ఎలా బొమ్మలు అసలే. వాటిలో తెలియగలదో తెలివి తక్కువది ఎలా తెలుస్తుంది? మనుషులే తెలియట్లే ఎవరు తెలియగలరో ఎవరు తెలివి తక్కువ వాళ్ళు. బొమ్మలు ఎలా తెలుతాయి? ఏ తెలియగలదో. ఒకడు మహాజ్ఞానవంతుడు వచ్చాడంట, నేను చెప్తానన్నాడు. సన్నని పుల్ల తీసుకొచ్చి ఒక కోతికి చెవులో గుచ్చాడంట. ఎల్లట్లా, ఆ పుల్ల ఎల్లట్లా. అదే పుల్ల తీసుకొచ్చి ఇంకో కోతి చెవులో గుచ్చితే ఈ చెవులో గుచ్చితే ఈ చెవుకి వెళ్ళిపోయిందంట, బయటకు వచ్చిందంట. ఒకటేమో దేంట్లోకి? కోతి చెవులోకి గుచ్చితే ఎల్లా. రెండోదేమో గుచ్చితే నీ చెవులోకి వచ్చేసింది. మూడో దానికి కూడా గుచ్చాడు. అదేమో పుల్ల ఈ చెవులో గుచ్చితే లోపలికి వెళ్ళిందంట. అప్పుడు అన్నాడు, ఈ లోపలికి వెళ్ళింది కోతి తెలియగలదు అన్నాడు. అంటే ఎలా చెప్పావంటే ఒక కోతికేమో అసలు ఎక్కనే ఎక్కట్లేదు. ఏంటిది? మాటలు, చెప్పే మాటలు. ఇంకో కోతి ఉందంటే దానికి చెబితే ఈ చెవులో వింటుంది, మాట్లాడరే, ఈ చెవులో నుండి వెళ్ళిపోతుంది. ఈ తెలివిగల కోతి ఈ చెవుతో తీసుకుని హృదయంలోకి ఆ మాటలు పంపించుకుంటుంది. కాబట్టి ఇది తెలియగలది అన్నాడంట. అందరు చప్పట్లు కొట్టారంట సభ అంతా. సో నువ్వు నేను ఏ కోతిలాగున్నాం? నన్ను కూడా కలుపుకుని చెప్పాగా. మిమ్మల్ని అంటలా, మీరు ఏ కోతులని నేను అంటలేదుగా. నువ్వు నేను ఎలాంటి కోతులమే. ఎంత గుచ్చినా ఎల్లని కోతిలాగా ఉన్నామా? వాక్యం ఎంత గుచ్చినా వెళ్దో ఆ కోతికి. ఒక కోతి ఉంటుంది కానీ వినటానికి పెద్ద పెద్ద చెవులు వేసుకుని ఉంటుంది కానీ ఇటు గుచ్చితే ఇటు చెప్తే వాక్యం ఇటు నుంచి వెళ్ళిపోతాం. ఒకళ్ళు మంచి కోతులు ఉంటారు, ఎన్ని చెప్తే అన్ని విని చక్కగా హృదయంలోకి భద్రపరుచుకుంటారు. అలాంటి కోతిలాగా ఉండాలి మనం. ఆమేన్. చెప్పరే హల్లెలూయా. కాబట్టి ఎన్ని వాక్యాలు చెప్తే అన్నీ మన హృదయంలోకి రావాలి.
భద్రపరుచుకోవాలి. అప్పుడు వివేకం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం వినే కొద్దీ తప్పు మార్గములు అసహ్యమవుతాయి. వాక్యం వినే కొద్దీ చెడు మార్గములు అసహ్యములు అవుతాయి. వాక్యం వినే కొద్దీ నేను ఎందుకు అలా వెళ్ళానా అనిపిస్తుంది, నేను ఎందుకు అలా చేశానా అనిపిస్తుందంట. అర్థమవుతుందా? కాబట్టి వాక్యముకున్న శక్తి అది. అర్థమవుతుందా? తర్వాత మరొక మాట అంటాడు. తర్వాత వచనం ఏంటి? 105వ వచనం, నీ వాక్యము 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై నా ఉన్నది. త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా దేవుని వాక్యం ఇంకెంత ప్రయోజనకరమైందో. మనుషులు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెలుగు అనేది కంపల్సరీగా ఉండాలి, లైట్ ఉండాలి, లేకపోతే నడవలేరు చీకట్లో. అదే కొత్త ప్రదేశం అయితే గుర్తులు కూడా తెలియదు మనకి, ఎటు వెళ్తామో తెలీదు వెలుగు లేకపోతే. సో దేవుని వాక్యం కూడా అలాంటిదే. మన ఆత్మీయ జీవితంలో ఎటు వెళ్ళాలో మనకు తెలియదు వాక్యం అనేది లేకపోతే. ప్రియులారా, మన పాదములకు దీపం, మనం ఎటు నడవాలో నేర్పిస్తుంది మనకి దేవుని వాక్యము. నువ్వు ఇటు వెళ్తే వైజాగ్ వెళ్తావు, ఇటు వెళ్తే గుంటూరు వెళ్తావు, అవి చెప్పదు. నువ్వు ఇలా వెళ్తే పరలోకం వెళ్తావు, ఇలా వెళ్తే నరకానికి వెళ్తావు, అది చెప్తుంది. నువ్వు ఇలా వెళ్తే పాపంలో పడతావు, ఎలా వెళ్తే జాగ్రత్తగా ఉంటావు, అవి చెప్తుంది వాక్యం. అర్థమవుతుందా? అబద్ధాలు ఆడితే నీ ప్రాణం మీదకు తెచ్చుకుంటావు, నిజం పలిగితే ఇంకొన్నాళ్ళు బ్రతుకుతావు, అది చెప్తుంది వాక్యం. దొంగతనం చేస్తే దొరికిపోతావు, శిక్ష పడుతుంది నీకు. దొంగతనం చేయకుండా దాన్ని అసహించుకుంటే నీ మీదకి ఎవడు రాడు, అది చెప్తుంది వాక్యం. ఎలాంటివి చెప్తుంది? త్రోవకు వెలిగివ్వటం అంటే అది. దేవుని వాక్యం మన త్రోవలకు వెలిగివ్వటం అంటే అది. అర్థమవుతుందా? లంచం తీసుకుంటే వల్లో పడతావు, లంచం తీసుకోపోతే నువ్వు నీ భార్య బిడ్డలతో హాయిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, అది చెప్తుంది బైబిల్. వెలుగంటే అదే, నీ పాదములకు దీపం అంటే అదే. ఎలా నడవాలో ఎలా నడవకూడదో నీకు బోధించేది దేవుని యొక్క వాక్యం మాత్రమే. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నావా, ధ్యానిస్తున్నావా? అసలు మొట్టమొదటి కీర్తనలోనే ఉంది, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వాడు ఎలా ఉంటాడంట? ఫలములు ఫలించే చెట్టులాగా ఉంటాడంట. విర్రబూసిన విర్రగా కాసిన కాయలు విర్రగా కాసిన చెట్టు వలె ఉంటాడంట. అనేకుల ఫలాలు పొందుకుంటారంట. సో దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే నువ్వు కూడా అలాగే ఉంటావు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగున మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం, చదువుదాం, విందాం, విన్న దాన్ని ధ్యానించి వాటిని అనుసరించుదాం. అలా నడుచుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.